సీజేఐ గవాయిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటు విషయంలో విచారణ సందర్భంగా గవాయిపై చెప్పుతో కాకుండా తుపాకీతో దాడి జరిగితే ప్రమాద తీవ్రత పెరిగేది అన్నారు. విగ్రహం విషయంలో గవాయి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ స్పష్టం చేశారు. ఈ దేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి ఆ చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టులోనే, ఈ దేశ రాజధాని ఢిల్లీ, దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది ఢిల్లీ నుంచే. అట్లాంటిది దేశ రాజధాని ఢిల్లీలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో, అత్యున్నత న్యాయవ్యవస్థకు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉండబడే చీఫ్ జస్టిస్ గారి మీదనే దాడి జరిగింది. ఆ దాడి న్యాయమూర్తుల ముందు జరిగింది, న్యాయవాదుల ముందు జరిగింది, దేశం ముందు జరిగింది, మీడియా ముందు జరిగింది. ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ దాడి జరిగి వారం గడుస్తున్నప్పటికీ, వారం అవుతున్నప్పటికీ దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు. దాడి చేసిన వాళ్ళు సాధారణ పౌరుడా లేదా అతనికి అత్యున్నత పదవులకు సంబంధించిన ఉన్న వ్యక్తి అంతో సంబంధం లేదు.